హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మాసంలో, జూలై మాసంలో చివరి రోజు, మరి చివరి వారం ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి, ప్రభువును గర్పరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి అందరూ కూడా రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో సజీవులుగా ఉంచారు, ఎంతగానో క్షేమంగా ఉంచారు, ఎంతగానో దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నారు. నిజంగా మీ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు మేము అందరం కూడా క్షేమంగా ఉన్నామని ప్రభు పేట నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడే చర్చ్ సర్వీస్ అయిపోయి మళ్ళీ గబగబా ఇక్కడ రావడం కొంచెం అటు ఇటుగా కొంచెం టైము ఒక 5 minutes అటు ఇటు అవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రారంభించడానికి దేవుడు ఎంతో కృప చేశారండి. మరి ఎంతో ఇవన్నీ కూడా చాలా బాధ్యతతో మరి ఇవన్నీ కూడా సెట్ చేయడం అంటే చాలా మీరైతే చక్కగా కూర్చుని హాయిగా చూస్తూ ఉన్నారు. చాలా ఇవన్నీ కూడా రిస్క్తో కూడిన అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మీ మీ గృహాల్లోకి తీసుకురావాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నామని ప్రభు పేట మీకు నేను తెలియపరచు. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ఆలస్యం చేయకుండా. పరిశుద్ధుడా మీకే వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబషమామ్రో దెకే లోరోమానసే హుదరమామ్రో కీల రమామ్ర దురుమానా మాందా సిక్కరమా నానా దురుబాషి రిబా కులురుమాంతరబాసి హే రుమాందరబాషి అకరమాందరబాసి కలరమా ఓ నందరబాసి రమాందే బెకేలే రమామ్రో దెకే లమా హే తోలు రుమామ్ర కసిల రమామ్ర దేబల రమామ్ర షియా ఓ నానా శ్రీరా రమాందరబాషి కలరమా. Love you, Holy Spirit. We love you, Holy Spirit. We welcome you. We welcome you. We welcome you. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ కృప, నీ కాపుదలు ఉంచండి నాయన. మీ సన్నిధిలో సాగే బిడలుగా ఉంటారు, కృప దయచేయండి. ఓ మీ సన్నిధిలో సాగే కృప దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విమోచకుడా మీకే స్తోత్రం, సర్వాధికారి మీకే స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీకే వందనాలు, వందనాలు యేసు, వందనాలు, 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 వందనాలు. మృత్యుంజయుడా మీకే స్తోత్రం, మహాగణుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా ఇదిగో నాయన, పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి, కీర్తన పట్టడం ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ప్రభువా కేవలం మీ నామములకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా మీరు మేము కలిసి యేసయ్య నామమునకు మహిమ తీసుకొద్దాం. యేసయ్య నామానికే మహిమ నాయన, మహిమ. ఈ కృపా నీ కాపుదలోంచి ప్రతి గృహంలో నాయన మీరు చేస్తున్న ఈ కార్యాలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు వారికి నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్, థాంక్ యూ లార్డ్ జీసస్, థాంక్ యూ లార్డ్ జీసస్, థాంక్ యూ లార్డ్ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. పాడుకుందామండి, పాటలు పాడుకుందాం సంతోషంగా. వి వెల్కమ్ యూ దిస్ ఇండియన్ రివైవల్ చర్చ్ ఫేస్బుక్ లైవ్. మీ అందరికి కూడా వందనాలండి, వందనాలు, వందనాలు. పాటలు పాడుకుందాం, పాడుకుందాం. హల్లెలూయా. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా అనే పాట పాడుకుందాం. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. పాడండి.
కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ఎంత కాచితివి మరుదినమిచ్చితివి, ఎంత కాచితివి మరుదినమిచ్చితివి, మరువని నా స్నేహమా కలసి సంతోషించు. పంపిద్దాం అందరూ కూడా. మరువని నా స్నేహమా కలసి సంతోషించును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ఉన్నటి బాధలంతా నేటికి మాయమయే, ఉన్నటి బాధలంతా నేటికి మాయమయే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. కోటి కోటి స్తోత్రం డాడీ, అందరూ కూడా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. నీ సేవా మార్గములో ఉత్సాహము సగితివి, నీ సేవా మార్గములో ఉత్సాహము సగితివి, కష్టించి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి, కష్టించి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. వేదన దూరమైన ఎన్నడూ విడదీయదు, వేదన దూరమైన ఎన్నడూ విడదీయదు, యేసయ్యా నీ నీడలో దినం దినం జీవించును. ఓ యేసయ్యా నీ నీడలో, ఓ హల్లెలూయా హల్లెలూయా, దినం దినం జీవించును. కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి
డాడీకి చెప్తామండి. కోటి కోటి స్తోత్రం డాడీ, డాడీ స్తోత్రం డాడీ, డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో డాడీ దగ్గరికి మనం వచ్చాం. మన పరలోకపు డాడీ, ఆయన వల్లే మనం ఈ విధంగా జీవిస్తున్నాం, మరి బ్రతుకుతూ ఉన్నాం. నిజంగా డాడీ లేకపోతే మన జీవితాలు ఏమైపోయాయో. నిజంగా డాడీకి వందనాలు. అందరు కూడా డాడీ వి లవ్ యూ అని చెప్పండి. అందరు కూడా డాడీ వి లవ్ యూ, వి లవ్ యూ డాడీ, వి లవ్ యూ డాడీ, వి లవ్ యూ డాడీ, వి లవ్ యూ, వి లవ్ యూ. ఇప్పుడే పరలోకం నుంచి స్వరం వినపడుతుంది. ఐ లవ్ యూ టూ అంటున్నాడు దేవుడు. ఐ లవ్ యూ టూ అని ప్రభు చెప్తున్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లవింగ్ us Father. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. We love you Father, we love you Jesus, we love you Holy Spirit, we love you Jesus. Oh thank you Lord Jesus. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఒక ప్రత్యేకంగా ఈ ఉదయకాల ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంది. ఎవరు కూడా అటు ఇటు వెళ్ళమాకండి. దేవుని సందులో కూర్చొని చక్కగా మీ బైబిల్స్ తెచ్చుకోండి. పిల్లల పక్కన కూర్చోబెట్టుకోండి. వాళ్ళు కూడా బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, పెద్దవాడై దాని నుంచి తొలగిపోడంట. ఏమంటే నేను మాట్లాడు కదా, ప్రభువే మీ గృహాల్లోకి వచ్చారు. ఆయన ప్రభువే తన వాక్కు ద్వారా మీతో మాట్లాడబోతున్నారని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. పాడండి పాస్టర్. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం అనే పాట పాడుకుందామండి, పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, yes, హల్లెలూయా, హల్లెలూయా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నా నామమే ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, మాతో కలిసి కూడా మీరంతా పాడొచ్చు. తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధు జనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధంలో నేను ఉండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమే
సహాయమని పలికిన నా దేవా, విడువను సహాయమని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం ఆధారం నువ్వేనయ్యా, ఆధారం నువ్వేనయ్యా, ఆధారం నువ్వేనయ్యా. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రభువే మనకు ఆధారం అండి, ప్రభువే ఆధారం, ఆధారం. ఆయన తప్ప మనకు ఆధారం ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా పాట మనకి అందరికి వచ్చిన పాట మరి పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడనే పాట పాడుకుందాం. అందరికి కూడా మరి ఆంధ్ర క్రైస్తవ మరి బుక్ లో కూడా ఉంటది చూడండి, ఆ పాటల పుస్తకంలో దేవుని స్తుతించుడి పాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సంతోషంగా స్తుతించుడి, హల్లెలూయా, స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బాటి, ఆయన పరక్రమ కార్యములు బాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావము ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. జాబ్ లో ఉన్న దేవుని స్తుతించాలి, పనులు చేసుకున్నా దేవుని స్తుతించాలి, ఒకవేళ కూలి పని చేస్తున్నా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తూ జీవితాలు మనం కొనసాగాలండి. ఓ దేవునికి స్తోత్రాలు. మరి మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా సంతోషం. ఐ వాజ్ సో హ్యాపీ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండి. నిజంగా దేవుని సన్నిధిలో ఇలా సంతోషించడం నాకెంతో సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిదండి. దేవుడు ఈ నెలంతా కూడా, ఇది చివరి ఆదివారం ఈ నెలలో, మరి ఈ రోజు కూడా దేవుడు ఎంతో మనల్ని కాచి కాపాడు. మీ బిడ్డలు, మీ కుటుంబాలను, మీ భర్త గారు, అలాగే మీ యొక్క పనులన్నింటిలో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాడు కదా. మరి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆయనకి థ్యాంక్స్ చెప్దామండి. అందరు కళ్ళు మూసుకు, ఎవరి వైపు చూడొద్దు, కేవలం ఆయన వైపు చూస్తూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్దాం ఆయనకి. మన థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీక్ లో మనల్ని ఎంతో జయకరంగా ఉంచుందండి. కృతజ్ఞత. అందుకే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణం అంటే ఎమోషన్స్ తో చెప్పుకుంటున్నాడు. ఏమో తెలుసా, ఎప్పుడు మర్చిపోమాక, నువ్వు మర్చిపోయావా, నువ్వు సచ్చేవా అని చెప్పు. కాబట్టి మనం కూడా చెప్దాం, మన ప్రాణంతో, మన ఎమోషన్స్తో, మన భావోద్రేకాలతో చెప్దాం. ఏమన్నా తెలుసా, దేవుడిని నువ్వు మర్చిపోమాక అని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్దామండి. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఎవరి వైపు చూడద్దు, కేవలం ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా శీకర మాందర శీకర మాందర బాసి, ఓ దరబా శీకర మాందర శీకర మాందర, ఓ రిబాల రమాంబ్రో కేల రమాంబ్ర దేబె కే రమా బరోసి, ఓ నానాసియా, నానాసియా, నానా నానా. డాడీ, డాడీ నీకే వందనాలు డాడీ, డాడీ నీకే వందనాలు డాడీ, వందనాలు డాడీ. నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నావు డాడీ, నీ కృపను బట్టి డాడీ, డాడీ నీ కృపను బట్టి మేము బ్రతుకుతున్నాం. అబ్బా తండ్రి, నీ వల్లే మేము ఇలా బ్రతుకుతున్నామయ్యా, నీ వల్లే మేము చెల్లించుచున్నాం, నీ వల్లే మేము ఉనికి కలిగి ఉన్నామయ్యా. అయ్యా, మా జీవితానికి ఉనికి వచ్చిందంటే నీ వల్లే తండ్రి. అయ్యా, ఇదిగో ఉదయకాలపు ఈ స్తుతి యాగాన్ని స్వీకరించండి నాయన. ఇదిగో ఆ గృహాల్లోంచి నాయన స్తుతి యాగం వస్తూ ఉంది కదా. ఆ బిడ్డలు నోరు తెరిచి స్తుతిస్తూ ఉన్నారు అయ్యా, వారు నోరు తెరిచి నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు అయ్యా, నీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు కదా తండ్రి, నా తండ్రి. అయ్యా తండ్రి, మీరు చూస్తున్నారు, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని ఆకాశము నుంచి నరులను మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మమ్మల్ని చూస్తున్నారు తండ్రి, మమ్మల్ని మీరు చూస్తున్నారు తండ్రి, మమ్మల్ని మీరు చూచుచున్నారయ్యా. అయ్యా, అయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు, నీకే వందనాలు యేసు, నీకే వందనాలు, నీకే వందనాలు యేసు. అందరు చెప్తాం, అందరు కూడా చెప్తాం. వందనాలు యేసు, యేసయ్యా, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు, నీకే వందనాలు యేసు, నీకే వందనాలు, నీకే వందనాలు యేసు. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా చెప్పాలి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
just want to thank you. I just want to thank you, Lord. పరిశుద్ధాత్ముడా వందనాలు పరిశుద్ధాత్ముడా. అందరూ కూడా చెప్పాలి, వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. నీకే వందనాలు, నీకే వందనాలు పరిశుద్ధాత్ముడా. నీకే వందనాలు, నీకే వందనాలు పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరి బాబా బరషందర బసి కరమలరమ ఓరి అలరమందరబ శిలరమందరబ కరబలరమందరబ ఓరి అలరమందే బొలరమ సెరమందే ఓరి అలరమందే బొలో శిలరమమందో హేరులో శిలరమందిరో. ఓ ప్రభు, ఓ ప్రభు, హే ప్రభు, హే ప్రభు. तेरी दया ने बचाया मुझे, तेरी प्यार में हो जिंदा हूँ मैं. तेरी दया ने बचाया मुझे, तेरी प्यार में हो जिंदा हूँ मैं. हे प्रभु, हे प्रभु, हे प्रभु, हे प्रभु. तेरी दया ने बचाया मुझे, तेरी प्यार में हो जिंदा हूँ मैं. तेरी दया ने बचाया मुझे, तेरी प्यार में हो जिंदा हूँ मैं. ओ यीशु, ओ यीशु, ओ यीशु, ओ यीशु. నీ దయ వలనే నే రక్షణ పొందాను, నీ ప్రేమతోనే బ్రతికి ఉన్నాను. అందరూ కూడా నీ దయ వలనే నే రక్షణ పొందాను, నీ ప్రేమతోనే బ్రతికి ఉన్నాను. ఓ యేసు, ఓ యేసు, ఓ యేసు, ఓ యేసు. నీ దయ వలనే నే రక్షణ పొందాను, నీ
ప్రేమతోనే బ్రతికి హల్లెలూయా నీ దయ వలనే నీ రక్షణ పొందాను నీ ప్రేమతోనే బ్రతికి ఉన్నాను హల్లెలూయా 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 ఓరి బాలరమా సే తురమా శియాలరమా ఓరి అలరమా దురోసే తో మన ఏలు రమా సే కియామతో నబసి ఓరి అమందో ఏలు రమా షాదుర బలరసి కరమా ఏలు రమందే కులోరసీల రమాషి ఏలు రమతో నియమసే నోదా హే నుదరబసి ఓ నదరబసి ఓ నదరబసి హే తులరమ కోషియాంతే ఓ రషభమమమమ ఓ ప్రియ ప్రభువా నీకే వందనాలు ప్రియ యేసు నీకే వందనాలు ప్రియ రాజా నీకే వందనాలు మా ప్రియుడా నీకే వందనాలు వందనాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఓ దేవా ఇదిగో నాయన ఈ స్తుతులను మీరు స్వీకరించండి ఈ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కండి తండ్రి అయా 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 నీ సన్నిధి లేకుండా మేమేమి చేయలేమయ్యా అయ్యా 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 ఓ అయ్యా తండ్రి నా రాజా నా దేవా నా ప్రభువా నీకే వందనాలు వందనాలయ్యా వందనాలు ఓ రబషి రబాందే ఓ రబాషి ఏమండి ఎవరు అటు ఇటు చూడమాకండి కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు దయించి దేవుని సన్నిధిని మీరు అనుభవించాలంటే ఓ ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో భయభక్తులతో ప్రభు వైపు చూద్దాం దయించి అటు ఇటు తిరగమాకండి ఆ ఫోన్స్ మాత్రం దయించి తీయమాకండి నో ప్రాబ్లం అండి ఒక దేవుని సన్నిధిలో సృష్టికర్త మనల్ని బ్రతికిస్తున్న యేసయ్య మధ్యకి మనం కూర్చున్నాం కదా దయించి ఏమి కూడా అటెంప్ట్ చేయొద్దు ఏది కూడా మీరు అటెండ్ అవ్వద్దు ప్రభు దగ్గరే కూర్చోండి ప్రభు వైపే చూడండి ఓ రవా శీకరవా ఓ రవా శీకర దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది ఐ ఫీల్ దట్ ప్రెసెన్స్ అండి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉందండి అదే సన్నిధి మీ ఇంటిలో కూడా మీ గృహాల్లో కూడా ఉందండి ఎప్పుడు కూడా కదలొద్దా ప్రభు సన్నిధిలో ఓ రమాషి నేను చూస్తున్నారు కొంతమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు కొంతమంది కన్నీళ్ళు వస్తున్నాయి ఆయన చేసిన కార్యాలు నిజంగా ఆయన కార్యాలు మనం తలంచుకుంటే కన్నీళ్లు రాకుండా ఉండవండి మనం ఏమై ఉన్నామండి ఎందుకు పనికిరాని వాడు మనం ఏ విషయంలో గొప్ప అండి మనకి ఆ ప్రభువుని బట్టే కదా ఈ గొప్ప ఆ ప్రభువుని బట్టే కదా ఈ ధన్యత ప్రభువుని బట్టే కదా హోదా ఆ ప్రభువుని బట్టే కదా ఉనికి మనకు వచ్చింది హల్లెలూయా అపోస్తలుడు పౌలు చెప్తున్నారు మీరు ఆయన వల్లే బ్రతుకుతున్నారు ఆయన వల్లే చలించుచున్నారు ఆయన వల్లే ఉనికి కలుగున్నారు ఈయన ఎవరో తెలుసా యేసు జీవమును అందరికి ఊపిరిని దయచేయవాడు ఓ రబా శీకర వదరసి హల్లెలూయా ప్రభువా ప్రభువా నీకే వందనాలయ్యా నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి నీకే వందనాలు నీకే వందనాలయ్యా we love you Jesus we thank you we thank you we thank you Lord oh thank you Lord Jesus thank you Lord Jesus thank you Lord Jesus thank you Lord Jesus hallelujah 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 oh thank you Father hallelujah ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధి ఎంతో ప్రేషియస్ అండి ఎంతో పవిత్రమైంది ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం ప్రభు మనం చూస్తూ ఉన్నాడు ఆయన మీ నోట్లోంచి వచ్చే పాటలు వింటూ ఉన్నాడు మీ నోట్లోంచి వచ్చే స్తుతులు ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద అంట ఆయన ఆసీనుడు అవుతారంట ఆ ప్రభు వారికి మీరు వేయవలసిన మంచి కౌచో మంచి సీట్లు కాదండి మీ స్తుతులే ఆయనకు ఒక సింహాసనం
నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడు అవుతాడండి. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే ఆయన ఆసీనుడు అయ్యారో మన పరిస్థితి అంతా కూడా మారిపోతుందండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధి ఇక్కడ ఎంతో ఉందండి. అలాగా అదే సన్నిధి మీతో కూడా ఉందని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాకండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దీవించిపోతున్నాడు. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఒక పర్పస్ కోసం నిర్ణయించాడండి. దేవుడు ఒక చిత్తానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చిత్తాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్నాడు. దేవుడు మీ పట్ల ఒక మంచి పర్పస్ ఉందండి. దేవుడు మంచి మేలుకరమైన ఆలోచనలు ఉన్నాయి కానీ కీడుకరమైన ఆలోచనలు లేవు. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తానే మీకు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమని తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి సమస్తము మేలు కలగడానికి సమకూడి జరుగుతాయి అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ రోజు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈ రోజు ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. మీ శరీరంలో గొప్ప మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. ఒకవేళ ఈ తెగులు యొక్క లక్షణాలతో ఒకవేళ ఉన్నారేమో, మీరు చూస్తూ ఉన్నారేమో, ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. స్వస్థపరిచే దేవుడు మన యేసయ్య. మిమ్మల్ని లేవనెత్తే దేవుడు మన యేసయ్య. మీ కుటుంబాలు నిలబెట్టే దేవుడు మన యేసయ్య. ప్రతి పరిస్థితిని కూడా చక్కబరిచే యేసయ్య మనతో ఉన్నారు. ఈ రోజు ఈ ఉదయ కాలంలో ఈ సన్నిధిలో దేవుడు మనతో ఉన్నారు. మన మధ్యలో ఆయన ఉన్నారు. మీతో ఆయన ఉన్నారు. ఎస్ ఎస్. నన్ను మీరు క్రేజీ అనుకోవచ్చు ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ థింగ్. ప్రభు మీతో ఉన్నట్లుగా నాకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఐ సీ జీసస్ వాజ్ విత్ యూ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జీసస్ నేను చూస్తూ ఉన్నాను. ఐ సా, నేను చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభు మీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ నేను చెప్పేది పిచ్చి అనుకుంటారో మంచి అనుకుంటే నాకు తెలియదు. బట్ నాకు తెలిసింది ప్రభు బయలుపరిచిందని మీకు తెలియపరుస్తాను. ప్రభు మీతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ గృహాల్లో ప్రభు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదిగో ప్రభు మీ పక్కనే, అదిగో మీ మధ్యలో ప్రభు ఉన్నారు. ఓ థ్యాంక్ యూ జీసస్. జీసస్ వి లవ్ యూ. వి లవ్ యూ జీసస్. వి లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. వాళ్ళతో పాటు మీరు ఉన్నందుకు వందనాలు యేసు. యేసు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి. ఆ ప్రభు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో ప్రభు ఉన్నారు, మీతో ప్రభు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు చూసే వాళ్ళతో ప్రభు ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. జీసస్ లవ్స్ యు సో మచ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. జీసస్ లవ్స్ యు సో మచ్. నేను మీకు చెప్తూ మీరు నాకు చెప్పాలి. loves you so much. Hallelujah. 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 మంచిది. ఇంకెలా చెప్తా ఉంటే నేను వెళ్ళిపోతానే ఉంటారు. కాబట్టి సమయానికి ముగించాలి. కాబట్టి మనం కీర్తన భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అండి 91 సామ్స్ చదువుకుందామండి. 91 సామ్స్ మనం చదువుకున్న పాస్టర్ గారు చదువుతారు. మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 91వ కీర్తన చదువుకుందాం. అందరం కూడా 91వ కీర్తన చదువుకుందాం. 91వ కీర్తన 91వ కీర్తన చదువుకుందాం. మరి బైబిల్స్ లో ఉంటే పెద్ద బైబిల్ అయితే, మరి కొత్త నిబంధన పాత నిబంధన ఉన్న బైబిల్ 501 పేజ్ నెంబరు 91వ కీర్తన మనం చదువుకుందాం. 91వ కీర్తన చక్కగా చదవండి పాస్టర్ గారు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను
భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దీని గురించి చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు, ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఈరోజు మరి ప్రభు నాకు ఇచ్చిన మెసేజ్ మీకు చెప్తాను. దీంట్లో ఒకే మాట అండి, ఏంటో తెలుసా? మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. అందరు కూడా చెప్పండి, యేసయ్యా నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నేను నమ్ముకొను నా దేవుడవు. నమ్ముకొను నా దేవుడవు. గట్టిగా దేవుని అరవండి ఒకసారి, గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, ఇంకా కొంచెం గట్టిగా అరవండి. హల్లెలూయా, ఇంకా కొంచెం గట్టిగా, హల్లెలూయా, ఇంకా కొంచెం గట్టిగా, హల్లెలూయా, ఇంకా కొంచెం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ షౌట్ అరిచినప్పుడు, ఆ షౌట్ చేసినప్పుడు అండి నిజంగా గొప్ప విడుదల, కొన్ని చైన్స్ బ్రేక్ అయిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, దయ్యాలు పారిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మా కీబోర్డ్ ప్లేయర్ ఒక్కసారి ఉలుక్కుపడి ఆ హెడ్ ఫోన్స్ అని కింద తీసి పడేశాడు ఇప్పుడే. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈయనకి ఆ ఎఫెక్ట్ వచ్చిందంటే దెయ్యానికి మళ్ళీ ఖచ్చితంగా ఎఫెక్ట్ వచ్చి ఉండదండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎరుకో కోట కూడా కూల్చిన దేవుడు ఈ యొక్క మన షౌట్, హల్లెలూయా షౌట్ తో ఆ దెయ్యానికి కూడా వణుకు పుట్టుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన భాగం చదువుకున్నాం. ఈ కీర్తన రోజు చదవండి, ఉదయము సాయంకాలం రోజు చదవండి. 91వ కీర్తన బాగా చదవండి. ఓ దాంట్లో మాటలు మీ హృదయానికి తాకాలి. వాక్యం చదువుతున్న శక్తి వస్తుందండి. మరి సాక్ష్యాలకి ఇప్పుడు సమయం కాబట్టి కొన్ని సాక్ష్యాలు, మరి సంఘంలో జరిగిన సాక్ష్యాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఎంతగానో మరి అనేకులు స్వస్థపరుస్తూ ఉన్నారు. అలాగే మరి మొన్నటి దినాన పోయిన వారం మీకు చెప్పాను, మరి మరి నా స్నేహితుడు చిన్నప్పుడు చదువుకున్న ఆయన ఈ కోవిడ్-19 వచ్చింది. మనం ఎంతో ప్రార్థించాము. అద్భుతంగా వాళ్ళిద్దరిని కూడా స్వస్థపరిచి దేవుడు అన్నదమ్ములు ఇద్దరిని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు చక్కగా ఇంటికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి కొంతమంది బిడ్డలు ఇంకా తెలిసిన వారందరూ కూడా మరి ఈ వైరస్ వచ్చి హాస్పిటల్స్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం కొన్ని నిమిషాలు ప్రార్థించబోతున్నాం. ఖచ్చితంగా గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నారు. అలాగే మరి నిన్న కాకుండా మొన్నండి మరి నాకు తెలియకుండా మరి అనుకోకుండా ఏమైందంటే వెనక స్పైనల్ కార్డ్ దగ్గర ఒక స్టిఫ్నెస్ వచ్చేసిందండి. నాకు ఎప్పటి నుంచో ఈ యొక్క నెక్కి ప్రాబ్లం ఉంది. అయినాగా నేను పట్టించుకోవట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, మీరు మెట్లు ఎక్కకూడదు, డాబా ఎక్కకూడదు, మరి మీకున్న నాది కెంటి హోండా ఆ బండి తోలకూడదు, అది తోలటం వల్ల అది ప్రెస్ అవుతుంది, అందుకనే మీకు ఈ పెయిన్ వస్తుంది, ఇవన్నీ చెప్పారు. అయినాగా నేను అవన్నీ పట్టించుకోకుండా ప్రభు ఉన్నారు, నా ప్రభు నాతో ఉన్నారనుకుంటా నేను అట్లా తోలుతానే ఉన్నాను. నొప్పి వస్తున్నా భరిస్తున్నాను, అట్లాగే పట్టించుకోవట్లేదు. దేవుడు అట్లాగే నన్ను నడిపిస్తూ ఉన్నారు. నాకు మొన్నటి దినాన చాలా భయంకరంగా ఉదయకాలం ప్రార్థన అయిపోయింది. ఈ లోపల ఏమైందంటే ఒక స్టిఫ్నెస్ లాగా వచ్చి ఇంకా నేను నడవలేకపోతున్నాను. ఒక అడుగేయటం కూడా చాలా కష్టంగా ఉంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. అపవాది నా మీద బాగా దాడి చేస్తున్నాడు అనుకుంటా. ఇదిగో నేను దేవుని ప్రార్థన పొద్దున సాయంత్రం ఈ కరోనా దెయ్యాన్ని బాగా తిడుతున్నాను, యేసు నామములో వాడిని బంధిస్తున్నాను. వాడు ఇంకా ఈ దెయ్యంగా నా మీద పగబట్టినట్టున్నాడు, లేకపోతే ఈ శరీరాన్ని ఇలాగా ఆ స్పైనల్ కార్డ్ని స్టిఫ్నెస్ తెచ్చేసాడు. అయ్యో వంగలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పడుకోవడం కష్టంగా ఉంది, అటు ఇటు జరగలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది. సరే అని చెప్పి ఆ రాత్రి అంతా అట్లా గడిపాను. నిన్నటి దినాన ఉదయకాలం మరి పాస్టర్ గారు నాన్న కొంచెం ఆ యొక్క మూవ్ లాంటి క్రీమ్ ఉంది, అది రాసి కొంచెం ప్రేయర్ చేయమని చెప్పినాడు. పాస్టర్ గారు చేయి వేసి అదంతా కూడా ప్రార్థన చేశారు, అప్లై చేసి మొత్తం కూడా. అయినప్పుడు కూడా కొంచెం నొప్పి ఉంటానే ఉంది. సరే అని చెప్పి ఉదయకాలం ఈరోజు మీకు మెసేజ్ చెప్పాలని చెప్పి మరి రేపు ఆదివారం కదా అని ఉదయం ఇంకా కూర్చుని బయట నేను కారిడార్లో మరి మెసేజ్ అంతా చూస్తూ చదువుతూ ఉండగా నేను ఒక వాక్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ వాక్యం నేను చదువుతూ ఉండగా ఏం జరిగిందంటే ఒక తెలియకుండా ఏదో తెలియని ఒక శక్తి నా శరీరంలోకి ప్రవేశించి నాకు వెంటనే గమనించాను. నేను
నాకు అర్థమైపోయింది ఏదో జరిగింది మొత్తానికని. నేను గబగబా మరి కిచెన్లోకి వెళ్ళిపోయి అక్కడ పాస్టర్ గారు ఉంటే, పాస్టర్ గారు దేవుడు నన్ను స్వస్థపరిచారు, మీ ప్రార్థన వల్ల ఇలా జరిగిందని వంగుని నుంచుని పిల్లలందరూ చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐఎమ్ నాట్ లయింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. దేవుని కృపను బట్టి ఆ నొప్పి ఎట్టుపోయిందో తెలియదు, ఐఎమ్ టోటల్లీ హీల్డ్ అండి. దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ నేను డాక్టర్కి వెళ్తే వాడు 500 ఫీజు తీసుకునేవాడు, ఒక బెల్ట్ కొని ఇచ్చేవాడు, మూవులు అనే ట్యాబ్లెట్లు అయ్యి అనేవాడు. కానీ నా తండ్రి నా యేసయ్య నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు. ఒకవేళ ఈ టెస్ట్ మనీ ద్వారా మీరు సంతోషపడితే జస్ట్ మీరు ఆమెన్ అని చెప్పి అక్కడ కింద మీరు కామెంట్ చేయొచ్చని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఐఎమ్ టోటల్లీ హీల్ అండి. ఎంతో దేవుడు స్వస్థపరి ఎన్నో విషయాలు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. మొన్నటి దినాన మరి ఒకలాంటి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే దేవుడు స్వస్థపరిచాడు. అట్లాగే శరీరంలో వస్తూ ఉంటాయండి, ఏదో ప్రాబ్లం వస్తానే ఉంటుంది. కానీ ప్రభు మనల్ని స్వస్థపరుస్తూ ఉంటారని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సందులో ఇలాగ దేవుడు అలాగే మరి ప్రతిరోజు కూడా అండి, ఈరోజు 126వ రోజు అండి. 126వ రోజు మరి దేవుడు ఎంతగానో మరి రోజులు ప్రార్థన చేస్తూ ఉన్న దీని ద్వారా ఎన్ని సాక్ష్యాలంటే చాలా మంది ఈ ప్రార్థన వల్లే మేము బ్రతుకుతున్నామయ్యా, ఉదయం సాయంకాలం ప్రార్థన వల్ల మాకు ఎంతో మేలు కలుగుతుందని వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. దానిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. అట్లా ఎంతో మంది ఈరోజు సంఘంలో ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని బాగు చేశారు. మరి నేను ఒక సహోదరికి అయితే భయంకరమైన నీరసం అలా వస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో స్వస్థపరిచారు. నిజంగా ప్రభు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. జీసస్ ఈజ్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు 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 అని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. లీడ్ వహిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కామ్గా కూర్చో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత దేవుని సన్నిధిలో మనం ముందుకి సాగిపోదాం. దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుతును, నీ దయలే నీదే నేనేమవుదును. తెలియా తెలియా నీ దయలో నేనున్నా ఎంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట చెరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, పేజ్ నెంబర్ 138 న్యూ టెస్టమెంట్ లో ఉంటుంది. 138 అండి.
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్ములను జీవింప చేయును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన యొక్క వాక్యాంశము టైటిల్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ, గాడ్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఎలాంటిది? దేవుని ఆత్మకి చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మని, జీవపాత్మని, దత్తపుత్రాత్మని, అలా చాలా ఒక 20 పేర్లు దాకా ఉన్నాయి. అన్ని కూడా ఆదరించే ఆత్మని, ఆదరణకర్తని, మరి సత్యస్వరూపి ఆత్మని, సర్వసత్యంలోకి నడిపించే ఆత్మని, రకరకాలుగా ఎన్నో ఉన్నాయి మనకి. ఈరోజు ఈ దేవుని ఆత్మ ఎలాంటిదంటే దాని యొక్క శక్తిని మనం ఈరోజు గమనించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఈ 8వ అధ్యాయంలో, అపోస్తలుల రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమని? మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు రక్తాన్ని కార్చి ఆ గొల్గతా కొండ మీద ఒక యాగం అయిపోయి గాయపరచబడి ఆయన ఏమయ్యారు తెలుసా? చనిపోయి పాతి పెట్టబడి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఆ యేసు ప్రభువుని లేపిన వారి ఆత్మ అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఆత్మ గురించి కొన్ని విషయాలు మనం చూద్దామండి ఈరోజు. వెంటనే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము, అపోస్తులు రాసిన కార్యాలు 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అపోస్తులు రోమా పక్కనే ఉంటది. ఇటు సైడ్కి వస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఏమండి, దయించి బైబిల్ చూడండి. సెల్ ఫోన్ లో బైబిల్ ఉంటే చూడండి, బైబిల్ ఉంటే బైబిల్ తీయండి, చూడండి. 3, 4, 5 వచనాలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు. ఎవరు ఆయన? యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారు కనబడుతూ దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి. ప్రమాణములంటే రుజువులు. అనేక, ఏం చెప్పాలి రుజువులు? ఇంగ్లీష్ లో ఏమంటారో, అనేకమైన రుజువులు, ప్రమాణాలు అంటే ప్రూఫ్. రుజువు అంటే ప్రూఫ్ అండి. అనేక ప్రూఫ్స్ వాళ్ళకి చూపిస్తూ ఆయన సజీవుడని తెలియపరుచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఆయన ప్రూఫ్ చూపించగలడు. హీఈస్ అలైవ్ అండి. మీ జీవితంలో ఆయన పూర్తిగా ఆయన మీద ఆధారపడితే మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన ఎటువంటి రుజువైనా చేయగలరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ పరిస్థితులు మార్చగలరు. మీ జీవితాలు అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచగలరు. మిమ్మల్ని నిత్య రాజ్యానికి నడిపించగలరు. మీరు చేయవలసిందేంటి తెలుసు? ప్రభువును సొంత రక్షణగా స్వీకరించాలి, భయభక్తులుగా జీవించాలి, దేవునికే మీ హృదయాన్ని ఇవ్వాలి, ఆయన ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. ఓకే, తర్వాత చూడండి. మరియు చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేరు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను. కానీ కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారే చెప్పారు, కొద్ది దినాల తర్వాత మీరు ఏమవుతారు? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. ప్రియమైన దేవుని ఒక విషయాన్ని వినండి. నీటి బాప్తిస్మం సరిపోదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీరు పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎలాంటిదో తెలుసా?
దేవుని ఆత్మ మీలో వచ్చినప్పుడు, మీ ఆత్మతో దేవుని ఆత్మ ముడిపడినప్పుడు అదేం చేస్తుందో తెలుసా? చావునకు లోనైన శరీరాలను కూడా బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆత్మ మనల్ని సజీవులుగా ఉంచుద్ది. ఇక్కడ సజీవులుగా ఉంటాం. మన సమయం పూర్తయిన తర్వాత ప్రభు పిలిచినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. అంతేకాకుండా యుగ యుగాలు ప్రభువుతో జీవించే కృపను మనకు ఈ పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే దేవుడు ప్రభు వారు చెప్పారు, ఈ అగ్నితో బాప్తిసం ఇస్తారని. పరిశుద్ధాత్మతో నేను మీకు బాప్తిసం ఇస్తాను. కాబట్టి నీటి బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. నేను చెప్పలేదు, పరిశుద్ధ వాక్యం, దేవుని గ్రంథం, మన యొక్క టైటిల్ డీడ్ చెప్తుంది. మన యొక్క అగ్రిమెంట్ ప్రభు ఇచ్చిన వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఏమనో తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాను. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎందుకు? 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మకు పవర్ ఇస్తాడు మీకు. ఏంటో తెలుసా? పవర్ గ్రీక్ లో డునామిస్ అని ఉంది. ఒక డైనమైట్ పవర్ అన్నమాట. ఒక కొండలు పేల్చి ఒక డైనమైట్ లాగా ఒక పవర్ దేవుడు మనకిస్తాడు. ఇక్కడ డైనమైట్లు కొండలు పేలుస్తాయేమో కానీ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ సాతాను యొక్క కోటగోళం కూల్చివేస్తుంది. సాతాను యొక్క కోటగోళం కూల్చివేస్తుంది. సాతాను యొక్క బంధకాలను, తంత్రాలను కూల్చివేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి అండి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు, ఈ పత్రిక రాసిన పౌలు, శీలలు ఇద్దరు తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించినందుకు, యేసు ప్రభువుని గురించి సువార్త చెప్తున్నందుకు, పుతోననే దెయ్యాన్ని పెట్టి వదలగొట్టినందుకు తీసుకెళ్లి ఏం చేశారో తెలుసా? చెరసాల్లో వేస్తే మీరేం చేశారు? ఆ రోజు రోమా సామ్రాజ్యం చెరసాలు చాలా చిన్నవి, భయంకరంగా ఉండేవి. కాళ్ళకు బోండా వేశారు, సంఖ్యలు వేశారు, బెత్తాలతో కొట్టారు, ఒళ్ళంతా చీలిపోయి రక్తం కారుతూ ఉంది. వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు మధ్యరాత్రిలో. ఎప్పుడైతే దేవుని స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించగానే ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ వారున్న ప్రాంతంలోకి వచ్చినప్పుడు చెరసాల పునాదులు ఎదిరిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. వీళ్ళ తలుపులే కాదు, పక్కన ఉన్న వాళ్ళందరి బంధకాలు కూడా తెగిపోయాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ దిస్ పవర్ అండి. ఈ తెగులు షేక్ చేయాలంటే ఈ పవర్ మనకు కావాలి. కుటుంబంలో ఉన్న సాతాను తంత్రాలను మనం విడగొట్టాలంటే ఈ పవర్ మనకు కావాలి. నిన్న దినాన్ని వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ యొక్క పవర్ నాలోకి వెళ్ళి సాతాను యొక్క తంత్రాలు, ఆ యొక్క మజిల్స్, ఆ యొక్క స్పైనల్ కార్డుని విడిపించే స్వస్థత దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇట్స్ ట్రూ. ఇది నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తి మనకు కావాలి. ఆ శక్తి మనకు కావాలి. ఈ భక్తిని నువ్వు కొనసాగించాలంటే శక్తి కావాలి. ఒకవేళ నేను 2 లక్షలు పెట్టి బుల్లెట్ కొన్నానండి, లేకపోతే ఒక మంచి కారు కొనుక్కున్నా కానీ పెట్రోల్ పోయిను, ఆ కారుని ఎంతకాలం తోయగలుగుతాను? నేను ఎంతమందిని తోపిస్తూ ఊర్లు వెళ్ళగలుగుతాను? అదే ఆ కారుకి కావలసిన ఇంధనం, పెట్రోల్, డీజిల్ కొంచెం పోస్తే నీకున్న గమ్యస్థానానికి నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు కూడా అలాంటి వాడే. ఈ భక్తిని కొనసాగించాలంటే, ఈ భక్తిని దేవుని సన్నిధిలో సాగాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. యు నీడ్ హోలీ స్పిరిట్ పవర్. ఏమన్నా అర్థమవుతుందా? నేను చాలా పిరికోండండి. మీకు తెలుసా ఎంత పిరికోండంటే? స్టేజ్ ఫియర్, నాకు చాలా సిగ్గు, ఎంతో భయంగా తిరుగుతుండేవాడిని. కానీ ఇప్పుడా నో, ఇట్స్ ఎ లయన్. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలో యోధా గోత్రపు సింహం రెసిడెన్స్ అండి. ఇది యోధా గోత్రపు సింహం రెసిడెన్స్ అయి ఉంది లోన. కాబట్టి ఆమె ఫైర్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దెయ్యాలకి నన్ను చూస్తే భయం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హలో, నాకు కోరిక ఉందండి, ఎప్పటి నుంచో కోరిక. ఈ సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు టెంగ అని. నన్ను చూస్తే వాళ్ళు పరిగెత్తాలన్నది నా ఆశ. ఎప్పుడు జరుగుద్దామని చూస్తున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఐఎమ్ ఫుల్ విత్ హోలీ స్పిరిట్ అండి. దేవునికి స్తోత్రాలు చెల్లి. మీకు చెప్తాను, నేను చెప్పే మాటలని మీకు చూపిస్తాను. నేను
కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాలి. చూడండి ఇంకో మాట కూడా చూద్దాం. అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలోకి రండి. పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు వారు ఇచ్చారు. వాళ్ళకి చెప్పారు, యెరూషలేములో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దంటే 120 మంది మేడగదిలో కూర్చున్నాయి, దేవుని సన్నిధిలో వాళ్ళు ఆరాధిస్తున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము పెంతెకోస్తు పండుగ దినమందు అందరూ ఒక చోట కూడి ఉండి, జాగ్రత్తగా వినాలి, అప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ పరిశుద్ధాత్మ గురించి నేను చెప్తూ ఉండగా ఈ పరిశుద్ధాత్ముడు మీ ఇంటిలో ఆవరించి ఉన్నాడు. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. అకస్మాత్తుగా ఒక సడన్ సౌండ్ వచ్చిందంట. ఇట్స్ ఎ హెవెన్లీ సౌండ్. గొప్ప శబ్దం అకస్మాత్తుగా, సడన్లీ. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అకస్మాత్తుగా మరి ఇంటున్న ఆవరణతో నిండిన. తర్వాత చదవడా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఏమైందంట? రాలగా ఆ అగ్ని వచ్చి వాలిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఓ దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారందరూ అన్య భాషలు మాట్లాడారు. ఓ రబశందరబసికర, ఓ రిబంబ్రోదెబలరోనబసిందరబకోషియా. ఓ లిరమ. నోరు తెరవండి, నోరు తెరిచి మాట్లాడండి. ప్రభు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. ఇదే పరిశుద్ధాత్ముడు మీ మీదకి రాబోతున్నాడు. నూతన భాషలతో దేవుడు నింపబోతున్నాడు. విశ్వాసంతో నోరు తెరవడం ప్రారంభించు. ఓ రిబక్రుల రమాందరబాషి. ఈ అగ్నితో మీరు నింపబడాలి, ఈ అగ్నితో మీరు నింపబడాలి. ఈ అగ్ని మనకు చాలా అవసరం. ఈ అగ్ని సాతాను కోట గోడలు కూల్చేది. ఈ అగ్ని సాతాను గొడక తంత్రాలను తీసివేది. ఈ అగ్ని ఈ తెగులను కాల్చివేసేది. ఓ రబమమమందరబశికరబదర. హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. నోరు తెరిచి స్తుతించండి, నోరు తెరిచి స్తుతించండి. రిబం రొదెకెబోల రమసికర హేలో రొదిబకర శికరదరబసియా. యేసునామములో పొందుకోండి, యేసునామములో పొందుకోండి. ఈ అగ్నిని పొందుకోండి, ఈ ఫైర్ ని పొందుకోండి. యేసునామములో ఫైర్, ఫైర్ లార్డ్. Oh, something is happening. Something is happening in your body. ఒక వేడి లాంటి శరీరంలో ఈ యొక్క గూస్ బంప్స్ లాగా వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ నిన్ను తాగుతూ ఉన్నాడు. ఒక చల్లటి బ్రీజ్ తగులుతూ ఉంది. పరిశుద్ధాత్మ మీ గృహాల్లో ఉన్నాడు. ఓ రబశబకరబదరబ. యేసునామములో విడుదల. ఓ రబకురుమామ్రదేబకరమ హేలరమామ్రదేబకరమామ్రదరబకోషియా. ఓ రిబసురుమాంతరబకోరోషి. దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎంత కష్టపడినా కానీ సంపాదించలేని స్థితిలో ఉన్నావు. గొప్ప విడుదల నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప విడుదల నీకు ఇవ్వబోతున్నాడు. సాతాను గారు దోచుకుంటూ ఉన్నాడు. వాటన్నిటిని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఓ రబశబకరమాందరబసి. ఓ రిబబబరబశుకరమామ్రదేరబసి. ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్. ఓ రబశబకరమామ్రసికర. ఓ దిరి మామ్రదేబకోలియా రబసి. హేలో రుమాంబ్రశకరమాందర. హల్లెలూయా. అగ్ని వంటి నాలుకలు వాళ్ళ మీద పడంట. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు
అన్య భాషలు మాట్లాడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందేమన్న సూచనకి అన్య భాషలు మాట్లాడు. దేవుని భాషలు అవి. ఓ మనుషుల భాషలు కాదు, దేవుని భాషలు, దూతల భాషలు, పరలోకపు భాషలు. నువ్వు మాట్లాడే ప్రతి భాష పరలోకానికి అర్థమవుతుంది. మనుషులకు అర్థం కాకపోయినా పర్వాలేదు, దేవునికి అర్థమవుతాం కావాలి. కొంతమందికి ఇవి నచ్చో, ఐ డోంట్ కేర్, నాకేం భయం లేదు. కొంతమంది పరిశుద్ధాత్మ రకరకాల డాక్టరీన్స్ చెప్తారు, నో కేర్. పరిశుద్ధ గ్రంథంలో వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలదే అన్య భాషలు మాట్లాడారు. యు కెన్ స్పీక్ అదర్ టంగ్స్ అని మీరు మాట్లాడగలరు. నమ్మాలి, విశ్వసించాలి, నోరు తెరవాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు కడుపులోంచి జీవజల నదులు పొర్లి పారుతాయంట. హల్లెలూయా. ఓ దరబా షమా బ్రో తెకాల రామ బ్రో హే రుమా బ్రో ది బాల రామ బ్రో సిక్కరబా హిల రమా బ్రో తెక్కరబోష్. భయపడద్దు. ఆ ఒక్క మాట దేవుని మాటే. ఓ రబ అంటున్నావు, అదే దేవుని మాట. ఓ నీ పరిస్థితులు మార్చే మాట అది. సాతాను గారి వణుకు పుట్టించే మాట, సాతాను గారి వెన్నులో వణుకు పుట్టించే మాట. ఓ రబ షందరబా సిక్కర, ఓ దరబా సిక్కర. హల్లెలూయా. ఓ హల్లెలూయా. రిమామ్రతి పకోషిలా రమ హేంతో బోలో నమాతికా బాసియా. ఓ ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ పక్షాన్ని నేనున్నాను, నువ్వు భయపడమాక, నేను నీకు సహాయం చేస్తాను. ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు పడొద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు చింతపడొద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యపడవద్దు. నేను నీ పక్షాన్ని ఉన్నాను, నీ ప్రార్థన నేను వింటూ ఉన్నాను. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. నీ పక్షాన్ని నేను ఉన్నాను. ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు పడొద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడొద్దు. నేను సర్వశక్తి గల దేవుడను. ఓ రబా కురబా షమా బ్రోసేందే కురబా అందరబాష్. ఓ దరష్ ఫేవర్ అండి, ఫేవర్. దేవుని కృప, దేవుని అనుగ్రహం మీ మీదకి వస్తుంది ఇప్పుడే. ఫేవర్. ఓ దరషి కరబా, ఓ దరబాషి బరబా, ఓ రిబా బాబా బారసి, ఓ రిమాంబ్రో కేలరమాషియా, ఓ సిమాంబ్రోతే హితమాంబ్రో కేలరమో హితమాంబ్రో సేందెకో హిలరసి కరబా దరబోషియా. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord Jesus. 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 Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Something is happening, Andy. Something is happening. Oh, Rabba, Shika Rabba. Oh, Riba Kuruma Sanda Rabba Shi. Oh, thank you, Father. ఎక్కడైనా అనారోగ్యం ఉంటే మీరు చేపట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం ఉన్న చోట ఓ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో విడుదల ఇప్పుడే, విడుదల. నజరేయుడైన యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత, ప్రతి దెయ్యము, ఆలోచనలు, తలంపులు, సూసైడల్ ఆత్మలు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల. ఓ భయం నుంచి విడుదల. యేసునామములో విడుదల. ఒక ధైర్యం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు, ఒక ధైర్యాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వారి మీదంటే అగ్ని నాలుకలండి, అగ్నితో. వీఆర్ ఫుల్ ఆఫ్ ఫైర్ అండి. ఏమండి, కాలే అట్ల పెనం మీద ఎవరైనా కూర్చోగలరా? కూర్చోలేరు. కాలే నుప్పు కణాన్ని ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోలేరు. నేను కాలుతూ ఉన్న దేవుని అగ్ని నాలో ప్రవహిస్తుంది. ఏ తెగులు, ఏ రోగం కూడా మనల్ని ముట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆ ఫైర్ మనకి కావాలి, ఆ దేవుని ఆత్మ మనకి కావాలి. ఆ ఫైర్తో ఉంటే ఏమండి, ఈరోజు ఈ తెగులండి, రేపు ఇంకో తెగులు రాదని ఏమిటండి? ఇంకో అనారోగ్యం రాదని గ్యారంటీ ఉందా? ఎంత నువ్వు ఆహార నియమాలు పాటించినా, ఎంత శానిటైజర్లు వేసుకున్నా, ఎంత నువ్వు మాస్కులు పెట్టుకున్నా, ఎన్ని చేసినా తెగులు రాకుండా ఉండగలదని గ్యారంటీ ఇవ్వగలవా? కొంతమందికి ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఫైర్ తో ఉంటది రాలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ హల్లెలూయా. వి హావ్ టు బి ఇన్ ఫైర్. హోలీ స్పిరిట్ ఫైర్ లో ఉండాలి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడంట పరిశుద్ధాత్ముడు వచ్చినాడంట. వాళ్ళందరి మీద అగ్ని నాలుకలు కనపడ్డాయి. అగ్ని నాలుకలు మీరు చలిమంట వేసినప్పుడు అగ్ని నాలుకలు మంటలో ఉండవు,
పైన వేలాడుతా పైన ఉంటాయి, అవి లెగుస్తూ ఉంటాయి, అంటే కింద మండుతూ ఉండే, అంటే వాళ్ళు మండుతూ ఉన్నారు. ఆ బండే ఏమైందో తెలుసా? నాలుక కనపడతా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ నిన్ను మండించడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? రోగాలను తీసివేయడానికి. రోగాలు నిన్ను అంటకాని అవి పరిగెత్తాలి, అవి కాలిపోవాలి, ఓ బూడిద బస్ అయిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్నితో ఏలియా ప్రార్థిస్తే పైనుంచి అగ్ని వచ్చి ఆ కందకాన్ని నీళ్లను మొత్తాన్ని కూడా దహించేసింది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను ప్రార్థిస్తూ ఉండగా, ఓ ఈ వర్షిప్ లో, ఈ ఆరాధనలు పాలు పొందావు. ఈ శరీరంలో ప్రతి బలహీనతను కూడా ఓ ఇదిగో అగ్ని దహించి వేస్తుంది. నిన్ను ఆరోగ్యవంతుడిగా ప్రభు చేస్తూ ఉన్నాడు. ఓ నువ్వు ఆరోగ్యవంతుడిగా దేవుడు నిన్ను చేస్తూ ఉన్నాడు. ఓ నెమ్మది, సమాధానం, సంతోషం దేవుడు ఇస్తున్నాడు. ఏదైతే నిన్ను బోధన చేస్తుందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ప్రతి ఇబ్బందిని యేసు నామములో తొలగించి వేస్తున్నాడు. నెమ్మది పొందుకో, నెమ్మది పొందుకో, సమాధానం పొందుకో, సంతోషం పొందుకో. హ్యాపీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్పండి. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్పండి. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. We worship you, Lord. We love you, Jesus. We love you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Oh, hallelujah. హల్లెలూయా. I'm so excited today. Oh, hallelujah, hallelujah. హల్లెలూయా. నా గంతులు వేయాలనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఒక తెలియని శక్తి అండి, ఒక తెలియని బలం అండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. I feel that presence అండి. పరిశుద్ధాత్ముడు నాలో ప్రవహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నా గుండె ప్రవహిస్తూ ఉన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభు బిడ్డలు ఇప్పుడే తాకండి. యేసు నామములో టచ్ లార్డ్. ప్రభు ఇప్పుడే తాకండి, ఇప్పుడే తాకండి ఆయన. ఓ తాకండి, 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 తాకండి నాయన. ఓ రబాషి తల నుంచి పాదం వరకు ఇప్పుడే తాకండి, తల నుంచి పాదం వరకు ఇప్పుడే తాకండి. ఓ రబాషమా ప్రభు తాగుతూ ఉన్నాడమ్మా. అమ్మ ప్రభు నిన్ను తాగుతూ ఉన్నాడు. ఓ ప్రభు యొక్క సన్నిధి నీలో కనబడుతూ ఉంది. ఓ పరిశుద్ధాత్ముడు నిన్ను తాగుతూ ఉన్నాడు. ఓ ఓ రిబాబరాబారషి ప్రభు నిన్ను తాగుతూ ఉన్నాడమ్మా. ప్రభు నిన్ను తాగుతూ ఉన్నాడు. అయ్యా ప్రభు నిన్ను తాగుతూ ఉన్నాడు. అటు ఇటు చూడు, మాకు ప్రభు వైపు చూడు. ఎస్ 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 ఆ పవర్ నీలో ఫ్లో అవుతూ ఉంది, ఫ్లో అవుతూ ఉంది, ఫ్లో అవుతూ ఉంది. ఎస్ నామములో విడుదల, ఎస్ నామములో విడుదల. హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబాషికరా, oh Ramashikara. Oh, thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Yes, Holy Spirit. We love you, Holy Spirit. We obey you, Holy Spirit. నీకు మేము లోబడతామయ్యా, నిన్ను దుఃఖపరచవయ్యా. ఎప్పుడు కూడా మా మాటల వల్ల నిన్ను దుఃఖపరచవయ్యా. నీకు లోబడతాం పరిశుద్ధాత్మ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆటంకపరచుకునే ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్మ ఆటంకపరచండి. ఇట్స్ నాట్ సర్ప్రైజ్ అండి, ఇట్స్ నాట్ యాక్సిడెంట్ అండి. దేవుని చిత్తం అండి. మీరు ఉండడం దేవుని చిత్తం. ఈరోజు ప్రభు తాగడం దేవుని చిత్తం అండి. దేవుని చిత్తంలో మీరు ఉన్నారండి. అందుకే ప్రభు మిమ్మల్ని తాకాడండి. ప్రభు మిమ్మల్ని తాకాడండి. ప్రభు మిమ్మల్ని తాకాడండి. ఓ రబా శబకరవదరసి. హల్లెలూయా, హల్లెలూయా. Welcome, Holy Spirit. Oh, Rabba-ba-ba-ba-rabashi. Oh, thank you, Father. Yes, Lord. Holy Spirit. Yes, Lord, yes, Lord, yes, Lord.
welcome you, Holy Spirit. We are in your presence. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Fill us with your power. Live inside of me. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాట పాడుచూ ఉండగా ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడండి. ప్రభుని సంతోషపెట్టే బిడ్డలుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. మీలో ప్రభుకు అయిష్టమైన కార్యాలన్నీ ప్రభు తీసివేస్తూ ఉన్నాడు. ఈస్ డీలింగ్ విత్ యూ. ఆయన నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా దేవుడు నిన్ను మార్చుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని తాకండి. ప్రభు మిమ్మల్ని తాకండి. నమ్మకంగా జీవిద్దాం. ప్రభు కొరకు యథార్థంగా జీవిద్దాం. దేవుని సంఘంలో మనం సాగిపోతాం. యేసు ప్రభుని లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ అండి. ఆయన ఎవరు నివసిస్తాడంటే ఆ చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, చివరిగా రోమిలికి రాసిన పత్రిక 8:11 ఉంది. ఏమన్నా తెలుసా? మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసించిన, ఎస్, హీఈస్ లివింగ్ విత్ us అండి. మీరు చూస్తే యోహాను సువార్త 14, 16, 17 చూస్తే, యోహాను సువార్త ఒక్కసారి నేను ముగిస్తున్నాను. 14, 16, 14 అధ్యాయం, యోహాను సువార్త 14 అధ్యాయం 16, 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన ఆయురక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. చూడండి, లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు తెలుసుకుంటేనే పొందుకుంటారు. ఈరోజు మీరు విన్నారు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అభిషేకించాడని నేను నమ్ముతున్నాను. పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీలో నివసించును, మీలో ఉండును. ఆయన మీలో నివసించును, మీలో ఉండును. ఈ ఆత్మ మీలో నివసిస్తే చావుకులోనే నీ శరీరాలు బ్రతుకుతాయండి. ఆమేన్. మనం బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ అవసరం అండి. మనం బ్రతకాలి, ఈ లోకంలో పరిస్థితులు మార్చాలి అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం అండి. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకుందాం. అడగండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని తాకాడు, నిజంగా స్పెషల్గా మిమ్మల్ని తాకాడు. మీరు నోరు తెరిచి భాషలు మాట్లా ప్రయత్నించండి. ఖచ్చితంగా భాషలు వస్తాయి. ఖచ్చితంగా. నేను కూడా అలాగేనండి. ఒంగోలులో ఉంటున్నప్పుడు ఒకరోజు ఒక దైవ సేవకుడు అమెరికా నుంచి కెన్లిన్ హార్ట్ అని వచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మ అందరికీ బాప్తిసం ఇస్తానన్నారు. నేను కూడా వెళ్ళి విశ్వాసంతో అలాగే ఉండి, ఎవరు స్తోత్రం హల్లెలూయా ఎవరు చెప్పొద్దు, నోరు తెరిచి దేవుడి నోటితో ఏదొస్తే అది మాట్లాడమన్నప్పుడు నేను నోరు తెరిచి రేబా షంద రబాకోరో సియాన్ గారే నాకు భయమేసింది. ఒక్కసారి అటు ఇటు చూసి ఇదేంటి ఇలాంటి మాటలు వస్తున్నాయి అనుకున్నాను. ఎవరో నా తల మీద చేయించారు. ఈ లోపల ఈ మాటలు రావడం ప్రారంభించింది. ఆగట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో పాస్టర్ గారికి చెప్తాం, ఏంటి పాస్టర్ గారు ఇలా వస్తుందని. ఆ రోజు సాయంత్రమే పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. పాస్టర్ గారిని చూడండి నేను మాట్లాడుతున్నానని. ఓ దరబా, ఆ రోజు వేరే భాషలు ఇప్పుడు మారిపోయినాయి. దరబా షుందల రమా కురుమాంత రబా సియాందర మాట్లాడితే పాస్టర్ గారు ఆయన చెప్పారు, బ్రదరు ఎంతో మంది దీని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు పొందుకు దేవుడు మీకు ఇచ్చారు, పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారని చెప్పారు. ఆ రోజు నుంచి అగ్ని నాలిక నా మీద వాలింది. ఆ అగ్నితో నేనున్నాను. అదే పని అప్పటి నుంచి దేవుని కొరకు నిలబడటం, దేవుని కొరకు కొనసాగటం, దేవుని కొరకు ఎక్కడైనా ఇసుకు లేకోకుండా దేవుని పని అంటే ఎంతో ప్యాషన్ గా పనిచేయడానికి ప్రభు ఎంతో కృప చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అలాగే రాబోయే రోజులు ఒక అగ్ని కణంగా ఈ ఇండియాలో గొప్ప ఉజ్జీవానికి ఒక మూల కణంగా దేవుడు నన్ను చేయబోతున్నాడు. ఐ బిలీవ్ అండి, ఖచ్చితంగా దేవుడు నన్ను చేస్తాడు. ఆ యొక్క ఇండియా ఉద్యమంలో కూడా నన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. మీరు కూడా దేవుని సందులో సాగే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ చావుకులోనే నీ శరీరం బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ ఎంత అవసరం. ఆ వాక్యం ఒక్కసారి చదివి నేను ముగిస్తున్నాను. ఒక్కసారి చదివి 11 మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ, రోమిలికి రాసిన పత్రిక 8:11 మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ వల్ల మిమ్ములను జీవింప చేయును. తన ఆత్మ వల్ల. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోండి. దేవుని ఆత్మతో మనం నడిపించబడాలి. దేవుని ఆత్మతోనే ఈ కరోనాని మనం తరిమి కొట్టగలం. దేవుని ఆత్మ చేతే మనము విడుదల పొందగలమని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పాశ్వం గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా భయభక్తులుగా తల్ల వంచి ప్రభు నన్ను పరిశుద్ధాత్మ నన్ను తాకండి,
ఆ భాషలు నాకు దయచేయండి అని అడగండి. నోరు తెరిచి మాట్లాడండి. ప్రభు మీ కొత్త భాషలు ఇవ్వబోతున్నాడని. ఒకవేళ మీరు భాషలు పొందుకుని ఉంటే నూతన భాషలతో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మలో మనం దేవుని సన్నిధిలో సాగిపోదాం. ప్రార్థించం భాష. స్తోత్రం 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 నాయన. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి మీకు వందనాలు నాయన. నీ వాక్కు చేత ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడినందుకు, దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మృతుల్లో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల చావులకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయనని ప్రభా నీ వాక్యం ద్వారా మా అందరితో, బిడ్డలందరితో కూడా అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్తోత్రాలు. మీ ఆత్మ జీవింప చేసేది ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు. మీరు నాయన పరలోకమునకు ఎత్తబడిన తరువాత ప్రభా 40 దినాల వరకు శిష్యులకు కనబడుతూ అయ్యా మీకు స్తోత్రం, మిమ్మల్ని మీరు రుజువుపరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారయ్యా తండ్రి. మీకు వందనాలు నాయన. అయ్యా మీకు స్తోత్రం. ఇప్పుడు మీరు అయ్యా నా తండ్రి నాయన నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, కానీ నేను ఇప్పుడు ఆత్మలో మరి పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నానని వాగ్దానం చేసిన రీతిగా నాయన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు ప్రభా యెరూషలేము నుండి వెళ్ళొద్దు, మీరు కనిపెట్టి ప్రార్థించమన్నప్పుడు ప్రభా అయ్యా మీకు స్తోత్రం. అక్కడ 120 మంది కనిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించిన దేవా మీకు స్తోత్రాలు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. యోదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. ఆనాడు నాయన అయ్యా కనిపెట్టిన వారందరిపై నీ ఆత్మను కుమ్మరించావు ప్రభా. అయ్యా పెద్దకోసం పండగ దినమున ప్రభా అయ్యా నా తండ్రి అకస్మాత్తుగా ప్రభా నాయన అయ్యా వారి కూర్చుండి ఇల్లంతా కూడా ప్రభా నిండిన ప్రభా తండ్రి నాయన మీకు స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ప్రతి ఒక్కరి మీద రాలినప్పుడు అందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడసాగారు. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు నాయన. అయ్యా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం వాగ్దానం చేసిన రీతిగా నాయన ఆనాడు ఎవరైతే కనిపెట్టి ప్రార్థించారో వారందరిపై ఈ ఆత్మను కుమ్మరించిన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం నాయన. మీరు ముందే వాగ్దానం చేశారు ప్రభువా మీకు వందనాలు. అయ్యా నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను మీ మధ్యలోకి పంపిస్తానని వాగ్దానం చేసిన రీతిగా నాయన మా మధ్యలోకి పంపించిన దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. బాప్తిసం అయ్యా నీటి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా నాయన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలనే ఆసక్తిని దయచేయండి. అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తానని సెలవిచ్చావు ప్రభా మీకు స్తోత్రాలు. అయ్యా అంత్యదే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభా. ప్రతి ఒక్కరికి అలాంటి ఆసక్తిని దయచేయండి. ఈ ఆత్మ నాయన తండ్రి మీకు వందనాలు. చావునకు లోనైనా మా శరీరాలను కూడా ప్రభా ఆయన మాలో నివసిస్తున్న నీ ఆత్మ ద్వారా జీవింపచేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా మీకు వందనాలు దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. నీ ఆత్మ చేత ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడడానికి సహాయం చేయండి. అలాంటి ఆసక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. వాక్యం చెప్పిన మీ దాసులు మీరు బలపరిచి ఇంకను మీ సేవలో బలంగా వాడుకోండి. విన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించి అంతవరకు ప్రభా నీలో నిలబెట్టుకో మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పాట పాడుచుండగా దేవుని సన్నిధిలో మనం విత్తే సమయం అండి. ఇట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇట్స్ నాట్ ఏదో మనం ఎవరికో ఇచ్చినట్టు కాదు. ఇది మీ జీవితాలకు, మీ బిడ్డల జీవితాలకు ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది ఇట్స్ ఏం చెప్పాలంటే ఒక సీడ్ అన్నమాట. రైతు పొలములో నాటేది తన కుటుంబం కొరకు, అనేకుల కొరకు. మీరు దేవుని సన్నిధిలో నాటడం ఎంతో శ్రేష్టమైన ఒక విత్తనాన్ని. పరిశుద్ధాత్మను అడగండి. ఏదో ఒకటి పెట్టుకుని కాదు. పరిశుద్ధాత్మ ఈరోజు నన్ను ఏం చేయమంటారు? నేను మీరు చెప్పిందే చేస్తాను. నేను వేరేది ఎక్కువ చేయను, తక్కువ చేయను. మీరు ఏది చెప్తే అది నేను నాటుతాను అని దేవుని సందులో నాటుదాం. ఒక పాట పాడుచుండగా చక్కగా దేవుని సందులో నాటాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీరు ఎలాగ ఇవ్వాలంటే చాలా మాధ్యమాలని, గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, పేటిఎం ఉంది, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ పేపల్ కూడా ఉందండి. కావాలండి బ్యాంక్ అకౌంట్ ఉంది. సో మీకు ఎలాగైనా సరే మీరు దేవుని సందులో ఇన్వెస్ట్ చేయొచ్చని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యానికి వెలకట్టలేం మనం. ఈరోజు నిజంగా మీరు బ్లెస్ అయితే దేవుని సందులో ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒక మంచి నేల. ఈ నేలలో ఆత్మల కొరకు పరిగెత్తుతున్న నేల ఇది. ఈ భూమిలో మీరు నాటండి.
ఖచ్చితంగా దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఆదిమ సంఘంలోనంటండి వారు ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారంట. దేవుని కొరకు ఇచ్చేసేవారు. దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేస్తే నూరంతర ఆశీర్వాదం, నిత్య జీవాన్ని కూడా పొందుతారని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. కాబట్టి సంతోషంగా ఇద్దాం. సంతోషంగా విత్తువాడు సంతోషంగా పంటకు వస్తాడు. ఉన్నదానికన్నా తక్కువ ఇచ్చినోడు లేమికి వెళ్ళిపోయాడంట. విస్తారంగా వెదజల్లి విస్తారంగా పంటకు వస్తారు. కాబట్టి ఇదేదో ఇది బిబిలికల్ ప్రిన్సిపల్ అండి. ఇది ఒక బిబిలికల్ ప్రిన్సిపల్. నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని సందులో నాటడం నేర్చుకోవాలి. ఆమె గుడ్ సోవర్ అండి, దేవుని కొరకు ఇచ్చే బిడ్డను. అలాగే మీరు కూడా అలాగ ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. పాట పాడుచు పరిశుద్ధాత్మను అడిగి మీరు దేవుని సందులో సాగాలని తెలియపరుస్తూ ఉన్నాను. పాడండి, వెల్కమ్ హోలీ స్పిరిట్. మళ్ళీ పాడండి ఒకసారి. ఏదోటి పాడతారా? పాడండి ఏదోటి పాడండి. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయా. యేసుతో ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయా. నన్ను యేసు పాడాల పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసువలే పరిశుద్ధకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు yes Lord, నీలో నేను ఆమేన్. నాలో నీవు హల్లెలూయా. కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళొంచండి, ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం ప్రార్థన ఛానల్లో 6:30 గంటలకు మరి దేవుని వాక్యం ప్రసరింపబడుతుంది. నిజంగా ప్రభు మహాకృపను బట్టి ఈ సంవత్సరం దేవుడు టీవీలో చెప్పడానికి దేవుడు ఎంతో కృప చేశారు. అలాగే మా స్నేహితులు నన్ను ప్రోత్సహించి తోసి వెళ్ళు 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 వెళ్ళని తోసి నన్ను ఏ విధంగా టీవీలోకి పంపించిన స్నేహితులకి వందనాలు. నిజంగా ఈరోజు ఎంతో మందిని మేము మరి ఈ వాక్యం ప్రకటిస్తున్నాం. వారిని లేవనెత్తడానికి, పురుకొల్పడానికి, రివైవ్ చేయడానికి దేవుడు ఎంతో కృప చేస్తున్నారు. దానిని బట్టి వందనాలు. దేవాది దేవునికి వందనాలండి. ఆగిపోకుండా సాగిపోయే కృప ఇచ్చారు. నిజంగా ఈ కరోనాలో చాలా మంది ఆపేశారు. మామూలు అయితే దేవుడు ఆపకుండా వెళ్ళి చెప్పి రావడానికి దేవుడు ఎంతో కృప చేస్తూ ఉన్నాడు. ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఒక ల్యాప్టాప్ కావాలి, అలాగే ఒక వీడియో కెమెరా కావాలి, అలా యూట్యూబ్లోకి వెళ్ళటానికి, అలాగే మరి ఇక్కడే రికార్డ్ చేసుకుని వాళ్ళకి ఇంకా కొన్ని ఛానల్కి ఇవ్వడానికి, ఇవన్నిటి కూడా ఎన్నో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే, దేవుని ప్రేరేపణ, దేవుడు నడిపిస్తే ఖచ్చితంగా మరి అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మేము నమ్ముతున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మరి మంచి ఒక వీడియో కెమెరా కొనడానికి అది ఒక 1 lakh రూపీ దాకా అవుతుంది. అలాగే ఒక ల్యాప్టాప్ ఒక 60,000 దాకా అవుతుంది. మొత్తం ఒక 2 lakhs ఉంటే సిస్టమ్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. దేవుడు ఆ మనీ దేవుని నామంలో వచ్చును గాక. ఆమె యేసు నామంలో ఆ మనీని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మనీ నువ్వు ఎక్కడున్నావో యేసు నామంలో నువ్వు రమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. దేవుని నామం పేరట నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నా. మనీ వచ్చును గాక, అన్ని సెటప్ అవును గాక, ఇంకా అనేకులు రీచ్ అవును గాక. ఆత్మలు అందరూ కూడా అనండి. సోల్స్ వి నీడ్ సోల్స్. హల్లెలూయా. దాని కొరకే ఆరాటం,
దాని కొరకు ఈ పోరాటం, ఈ యొక్క తపన అని ప్రభు పేడ తెలియపరుస్తున్నారు. తనలో ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా మీకే వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో సాగే కృప ఇచ్చినందుకు వందనాలు. నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి. నీ సన్నిధిలో సాగే బిడ్డలుగా ఉంటా కృప దయచండి. యేసునామములో ప్రతి బిడ్డ మీరు తాకినందుకు స్తోత్రం. ఈ రోజు బిడ్డలు దీవించినందుకు స్తోత్రం, ఫేవర్ ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ వారం అంతా కూడా నాయన, అయ్యో ఈ రోజు ఒక అద్భుతం, సోమవారం ఒక అద్భుతం, మంగళవారం ఒక అద్భుతం, బుధవారం ఒక అద్భుతం, శుక్రవారం ఒక అద్భుతం, శనివారం ఒక అద్భుతం, మళ్ళీ ఆదివారం, ప్రతి రోజు అద్భుతాల మధ్య బిడ్డలు నడిపించండి. చేతి పనులు దీవించండి. వారి జాబ్స్ లో తోడుగా ఉండండి. మా యొక్క అధికారులు ఫేవర్ పొందడానికి కృప దయచండి. మీ నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకో. ఈ దినమంతటి ఆశీర్వాదం మెండైన దీవెనలు ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు మా పట్ల చేయబోతున్న కార్యాన్ని బట్టి వందనాలు. ఈ నెల నాయన అద్భుతంగా ముగించే కృప ఇస్తున్నావు నాయన. ఓ దేవా మీకే స్తోత్రాలు. వచ్చే వారం నూతన నెలలో మేమందరం పాల్పొందు కలిసి సంతోషించే బాధ్యత మాకు దయచండి ప్రభు. విత్తన ప్రతి విత్తనాన్ని దీవించి నిరంతర ఫలం దయచండి. అలాగే నాయన ఇదిగో ల్యాప్టాప్ కి నాయన, అలాగే నాయన మా ఇది ఒక కెమెరాకి కావలసిన సెటప్ అంతా కూడా యేసునామములో వచ్చిన గాక నాయన. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అన్ని విషయాలు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడితోడ ఎండును గాక. హల్లెలూయా. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. తొందరపడి వెళ్ళిపోమాకండి. ఈ మాటలు చెప్పి వెళ్ళండి. అయిపోయింది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా దేశం మీద, రాష్ట్రం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను. నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమున, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలో తీర్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. అందరూ 3 సార్లు ఫైర్, ఫైర్, ఫైర్ అనండి. ఫైర్, 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 హోలీ గోస్ట్ ఫైర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. God bless you. We love you so much. See you next Sunday. Same time, same channel. Facebook live లో, YouTube live లో చూద్దాం. అప్పటి వరకు దేవుని కృపా కాపుదల మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. We love you so much అండి. We love you. We are praying for you. We love you so much. వందనాలు, వందనాలు, వందనాలు.